హల్లెలూయా. మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అందరికీ సుపరిచితమైన వచనమే. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ వచనం చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, స్టేటస్లు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ జీవితంలో చూపించడం చాలా కష్టం. అవునా కదా? మన పరిస్థితుల్లో ఎప్పుడూ అనుకూలమైన పరిస్థితులే ఉంటాయని చెప్పలేం, కానీ దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాటికి కూడా మనం తల వంచవలసిన వారమై ఉన్నాం. అయితే కొన్ని పరిస్థితులు ఎందుకు దేవుడు అనుమతించాడా అని ప్రశ్నించడం కాకుండా దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటే అది మనకి ఆత్మీయ క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ఈ వారంలో సెప్టెంబర్ 10వ తారీఖున ప్రపంచాన్నే కలిచివేసిన ఒక సంఘటన జరిగింది. ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురైంది. మరొకసారి క్రైస్తవ లోకమంతా ఆహాకారాలు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, చార్లీ కర్క్ యొక్క మరణం. అది మామూలుగా జరిగింది కాదు. దట్ వాజ్ అ అసాసినేషన్, అంటే అదొక హత్య. ఇంతకీ ఈ చార్లీ కర్క్ అనేవాడు ఎవరో అని మనం ఆలోచిస్తే, అమెరికా దేశం ప్రెసిడెంట్ ఎవరండి? డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా చేయబడడానికి ఈ చార్లీ కర్క్ అనే ఆయన చాలా 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 ఎక్కువగా కృషి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ట్రంప్ ఏం చెప్పాడంటే, ఒకవేళ చార్లీ కర్క్ అనే ఈ వ్యక్తే లేకపోతే, చార్లీ కిర్క్ చెప్పండి అందరూ, చార్లీ కిర్క్ అనే ఈ వ్యక్తి లేకపోతే నేను అమెరికా దేశానికి ప్రెసిడెంట్ని కాకపోదును అని చెప్పాడు. ఒక వ్యక్తి మరణం ఒక ప్రెసిడెంట్నే కలిసివేసిందంటే ఆ వ్యక్తి యొక్క లైఫ్ మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కాదా? ట్రంప్ ఆయన మృతి చెందిన తర్వాత, అంటే చార్లీ కిర్క్ యొక్క మరణం జరిగిన తర్వాత 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఏంటో తెలుసా? ఈ మరణము అమెరికా దేశానికి ఒక అంధకారమైన పరిస్థితి, డార్క్ మూమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాడు. రెండవది ఏం చేశాడంటే, ఫ్లాగ్ ఉంటుంది కదా, అంటే జెండా పైకి ఉన్న దాన్ని కిందకి దించమని చెప్పాడంట కొంచెం. మూడవది తన యొక్క ఫ్యూనరల్ అంత్యక్రియలు వైట్ హౌస్లో జరగాలని చెప్పాడంట. అంత్యక్రియలు జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తే అసలు ఎంత అంటే మన వాళ్ళు చేసేదానికంటే అక్కడ కొంచెం విభిన్నంగా ఉంటుంది కదా. ఒకసారి అలా చూసుకుంటే ఎంత గౌరవం, ఎంత ఘనత. అయితే ఈ చార్లీ కిర్క్ చేసిన తప్పేంటి అని మనం ఆలోచిస్తే, ఈ చార్లీ కిర్క్ అనే ఆయన ఎన్నో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందట. అబార్షన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, మెన్ టు మెన్ మ్యారేజెస్, విమెన్ టు విమెన్ మ్యారేజెస్, ఇవన్నిటికి ఖండిస్తూ వచ్చాడంట. ఇది వాక్యపరంగా తప్పు, ఇలా చేయకూడదు. మనం స్త్రీకి దేవుడు ఒక పురుషుని ఏర్పాటు చేశాడు. సో దట్ మస్ట్ బి ద కవెనెంట్. అది ఒక పద్ధతి, ఒక విధానం అని చెప్తా వచ్చాడంట. 3 విషయాల మీద ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడంట. మొదటిది దేశభక్తి, రెండవది విశ్వాసము, మూడవది దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ. ఈ 3 విషయాలు ఆ వ్యక్తి ప్రతి సర్మన్లోని మాట్లాడుతూ వచ్చాడంట. ఒక ఉపన్యాసం కాదు, 2 ఉపన్యాసాలు కాదు, ఆయన ఇంచుమించు 2000కు పైగా ఉపన్యాసాలు చేశాడంట. ఎంతోమంది చెడిపోతున్న యువతను ఆయన క్రీస్తు మార్గంలోకి నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడంట. ఎంతోమంది యూత్ ఆయన యొక్క ప్రిన్సిపల్స్ని బట్టి లేదా స్పీచెస్ని బట్టి, దేవుని మీద ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా దేవునికి సమర్పించుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం, శోచనీయం, ఆలోచించదగిన విషయం. ఒక వ్యక్తిని మార్చడానికే మనకి టైం సరిపోవట్లేదు కదండి, కానీ ఇంచుమించు 1000 మంది యూత్ని ఆయన ప్రభావితం చేయడం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే, మనం ఒక పొజిషన్లో ఉన్నామంటే కొన్ని సందర్భాల్లో దేవుని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ ఆయన టీచింగ్స్లో ప్రతిదీ బిబ్లికల్గా, అంటే వాక్యపరంగా అందరికీ సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, వివాహానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ అయితే ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంట.
ఇంకా యవ్వనస్తులు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా ఎక్సలెంట్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వచ్చారంట. ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఇలా అడిగిందనమాట. ఏమనో తెలుసా? విశ్రాంతి దినానికి మీరిచ్చే ప్రాధాన్యత ఎంత అని అడిగింది. విశ్రాంతి దినము ఇన్ ద సెన్స్ సండే, మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే. అప్పుడు తను చెప్పిన మాట నిజంగా చాలా బాగా అనిపించింది. ఏమని చెప్పాడంటే, వి యాజ్ క్రిస్టియన్స్ ఫాలో సబాత్. మనం అంటే వాళ్ళు సబాత్ అంటారు, మనము విశ్రాంతి దినం అని లేదా సండే అని రిజరక్షన్ సండే అని అంటూ ఉంటాం. గాడ్ రెస్టెడ్ ఆఫ్టర్ మేకింగ్ 6 days వర్క్. యేసయ్య తన యొక్క సృష్టిని 6 రోజుల్లో ముగించి 7వ దినాన విశ్రమించాడు. సో మనం కూడా సమాజం చేత నెట్టివేయబడుతున్నా, లేదంటే కొన్నిసార్లు తృణీకరించబడుతున్నా, కొన్నిసార్లు మనం డిప్రెషన్ గుండా వెళ్తున్నా, అంటే నిరాశ అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా కూడా మనం ఏం చేయాలంటేనంట, ఒక రోజు పెట్టుకోవాలంట. ఆ రోజు మనం దేవునితో సహవాసం చేయాలంట. ఏం చెప్తాడో చెప్పనా? అంత పెద్ద వ్యక్తి, మీకు ఒక విషయం చెప్పనా, ట్రంప్ తర్వాత ప్రెసిడెంట్ అయ్యే మోర్ ఛాన్సెస్ ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దాట్ వాజ్ రియలీ అస్టానిషింగ్. అదేంటో చెప్పనా? టర్న్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఫర్ 1 day. మీకు ఉన్న మొబైల్స్ అన్నీ ఒకరోజు కట్టేయండి. నో కాంటాక్ట్స్, ఎవరితో మాట్లాడద్దు. నో సోషల్ మీడియానే యూజ్ చేయొద్దు. నో వర్క్, ఎక్కడికి వెళ్ళద్దు. అప్పుడు మీ మానసిక స్థితి ఒక మంచి స్థితిలో ఉండడం మనం చూస్తామని చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు ఫోన్ కట్టేయమన్నాడు, లేదంటే ఎవరితో మాట్లాడద్దు అన్నాడు, లేదంటే సోషల్ మీడియా యూజ్ చేయొద్దన్నాడంటే, దట్ ఈజ్ ద డే టు బీ విత్ గాడ్. దేవునితో ఉండాలి, దేవుని వాక్యం చదవాలి. మన బిజీ లైఫ్లో మనం చాలా కోల్పోతూ ఉన్నాం. లోకానికి సంబంధించిన వార్తలు వినకుండా ఆ రోజు మనం మొదట దేవునితో, తర్వాత ఫ్యామిలీతో గడపాలంట, కుటుంబంతో గడపాలి. చూడండి ఎంత మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. ఆలోచించండి, మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తున్నామా? ఇలాంటి పెద్ద పెద్ద క్యాడర్స్లో ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని అచంచలంగా కాపాడుకుంటున్నారు. అసలు వాళ్ళ విశ్వాసం అనేక మందిని ప్రశ్నిస్తుంది. అవునా కాదా? ఇంతకీ ఈ వ్యక్తికి ఏమైంది అని ఆలోచిస్తున్నారు కదా. సెప్టెంబర్ 10వ తారీఖున ఒక యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్స్ మధ్యలో, ఇంచుమించు 3,000 మంది స్టూడెంట్స్ మధ్యలో ఆయన ఇంటర్వ్యూ చేస్తుండగా, ఆయన్ని అందరూ క్వశ్చన్స్ వేస్తుండగా, వెనక నుంచి ఎక్కడి నుంచో బుల్లెట్ వచ్చి నెక్ అంటే ఈ మెడ భాగాన్ని తాకిందంట. హీ వాజ్ షార్ట్. అక్కడే ఆయన మృతి చెందడం జరిగింది. అయితే నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు ఈ వారంలో. నిజంగా నేను ఆలోచించినప్పుడు, ఇస్ దిస్ పాసిబుల్, అసలు నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా అనిపించింది. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ చార్లీ కిర్క్ యొక్క భార్య ఎరికా కిర్క్. నిజంగా ఆమె ఇంటిలో హౌస్ వైఫ్ కాదు, అంటే గృహిణి కాదు. ఆమె అందాల పోటీలో, ఒక ఆరిజోనా అనే ప్రాంతానికి జరిగిన అందాల పోటీలో ఆమె విజేతగా నిలబడిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే బాస్కెట్బాల్ ప్లేయర్. ఆవిడ ఆషామాషి వ్యక్తి అయితే కాదు. పాడ్కాస్టర్, అంటే ఇంటర్వ్యూస్ చేస్తారు కదా వాళ్ళు. ఫిలంథ్రోపిస్ట్, అంటే మనుషుల వైపుగా మాట్లాడేవాళ్ళు. ఫెమినిస్ట్, అంటే స్త్రీల వైపుగా మాట్లాడే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆమెకి ఇంచుమించు 4 million ఫాలోవర్స్ ఉన్నారంట. అంటే 4 million ఫాలోవర్స్ కలిగిన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈమె మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈమె టీచింగ్స్లో కూడా మ్యాక్సిమం ఎక్కువ బిబ్లికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడడానికి ఈమె ప్రయత్నించేదంట. ఇంకా చెప్పాలంటే ఒక్క ఆడవాడికి ఏకంగా ఇంకా చెప్పాలంటే 2 స్వచ్ఛంద సంస్థలు, అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్, ఎలా చెప్పాలి, ఆర్ఫనేజెస్ ఇలా ఉంటాయి కదా. అంటే దాని నుంచి మనం లాభమేమి ఆశించాం. ఓన్లీ విల్ బీ డూయింగ్ సర్వీసెస్, అంటే సేవా సంబంధమైన 2 పెద్ద సంస్థలకి ఈమె యజమానంట. ఇలాంటి ఆమె భర్త మరణం చెందిన తర్వాత ఆమె చెప్పిన స్టేట్మెంట్స్ నిజంగా ఆసమ్ అనిపించినాయి. ఏం చెప్పిందో తెలుసా? నా భర్తను ఇలా చేసిన వాళ్ళని అలా చేసేస్తానని చెప్పలేదు, కానీ ఆమె నా భర్త ద్వారా దేవుడు ఏదైతే పరిచర్య ప్రారంభించాడో ఆ పరిచర్యను నేను నా భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పింది. అయితే వీరిద్దరిని ఆశీర్వదించి దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదండి. 1 సంవత్సరం అబ్బాయికి అయితే, 1 సంవత్సరం అమ్మాయికి అయితే 3 సంవత్సరాలంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 3 years అమ్మాయి, 3 సంవత్సరాల అమ్మాయి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, అమ్మా నేను నిన్ను మిస్ అయ్యాను ఇప్పటి వరకు అంటే, నేను కూడా నేను మిస్ అయ్యాను తల్లి, డాడీ ఎక్కడా అని అడిగిందంట. డాడీ ఎక్కడా? అప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
అమ్మ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, డాడీ ఏసైతో ట్రిప్కి వెళ్ళారు అని చెప్పిందంట. ఎంత విశ్వాసమో చూడండి. తన భర్త విడిచిపెట్టిన పరిచర్యను ఆమె భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఆమె ఇష్టపడింది. అట్ ద సేమ్ టైం దేవుడు తన జీవితంలో అనుమతించిన దానికి ఆమె తల వంచింది. దేవుని ఏమాత్రం తిట్టలేదు, లేదంటే ఎలాంటి ఇబ్బందికరమైన మాటలు మనుషుల్ని అనలేదు. ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ ఒక స్త్రీలో. ఈ సంవత్సరంలో మనం ఇలాంటివి చాలా వింటానే ఉన్నాం కదా. ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత తన భార్య జెసికా పగడాల గారు, షీ ఈజ్ ఆల్సో లైక్ ఎరికా కిర్క్, సేమ్ ఈమెలాగే ఆమె కూడా. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మన పరిస్థితులకి మనం కృంగిపోతూ ఉంటే నిజంగా మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరేమో. సో మనకి దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలోని మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగితే ఆయన మనల్ని బట్టి సంతోషించే దేవునిగా ఉంటాడు. ఆమె తన స్పీచ్ చెప్తూ ఏమని చెప్పిందంటే, ఒకరోజు నా భర్తను నేను తప్పకుండా కలుస్తాను, ఆయన పరలోకంలో నా తండ్రి పక్కన కూర్చున్నారని చెప్తుంది. నిజంగా ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసము, ఎంత దేవుని మీద వాళ్ళకున్న అపారమైన ప్రేమ కావచ్చు, లేదా ఇంకా దేవుని పని నేను ఆపకూడదు, నా భర్త వదిలేసి వెళ్ళిన పరిచర్యను నేను తప్పకుండా దాన్ని తీసుకోవాలి అన్న నిరీక్షణ కలిగి, లేదంటే అన్న సంకల్పం ఎంత గొప్పది. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు అనుమతించే పరిస్థితుల్ని కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనము యాక్సెప్ట్ చేసి దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్ని దేవుడు సాల్వ్ చేయలేదా? దేవుడు పరిష్కరించలేదా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా పాయలుగా చేయగలడు, అవునా కదా? ఆయన ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. ఈ మధ్యకాలంలో మనం ఈ పాట ఎక్కువ వింటా ఉన్నాం కదా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. అంటే మన జీవితంలో పరిస్థితి ఏదైనా ప్రభువు అనుమతించకుండా రాలేదు. ఆ అనుమతించిన ప్రభువే దానికి సొల్యూషన్ ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలో తెలుసా? నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం యేసయ్యను చూస్తూ సాగిపోవాలి. పక్క వాళ్ళని చూస్తున్నాం అనుకోండి, చాలా సందర్భాల్లో మనకి నిరాశే మిగులుతుంది. కాబట్టి ఒక్కసారి ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడదామా? ప్రభు వైపు చూద్దామా? ఎంత విశ్వాసమో ఆ తల్లికి. దేవుడు ఎంత మురిసిపోతూ ఉంటాడో కదా. ఎంతోమందికి ఆమె మాటలు ఇప్పుడు ఒక సవాలుగా నిలబడినాయి. నిజంగా దేవుని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు, టు ద ఫుల్లెస్ట్. నా జీవితంలో ఏది జరిగినా నీకు ఇష్టమే ప్రవ్వా, నీ ఇష్టమే అని వాళ్ళు చెప్పగలుగుతూ ఉన్నారు. ఎన్నో యాజిటేషన్స్, ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు, వాళ్ళ స్టేటస్లు కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ బిబ్లికలీ రిలేటెడ్. దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదన్న సహాయకుడని పెట్టిందంట ఆమె స్టేటస్. రియలీ వాట్ ఎన్ ఎక్సలెంట్ ఫెయిత్. ఎంత విశ్వాసం కలిగి యేసయ్య వైపు చూస్తూ వాళ్ళు సాగిపోతూ ఉన్నారో. పొందబోవు బహుమానం కొరకు ఈ లోకంలో వాటిని తుచ్చమైన వాటిగా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ఆలోచిద్దాం. యేసయ్య, పరిస్థితి ఏదైనప్పటికీ నీ వైపే మేము చూచేవారిగా మాకు సహాయం చేయండి. టు ద ఫుల్లెస్ట్ లార్డ్, 100%. ఈవెన్ వీ షుడెంట్ మిస్ ఈవెన్ 0.00.1. 100% మేము నీ వైపే చూడడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రాణం ఉన్నంత వరకు, మంటిలో చేరేంత వరకు నీ వైపే చూస్తూ సాగిపోవడానికి సహాయం చేయండి. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో
యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెదా యేసు రాజా Yes, Lord. నిన్నే ఆరాధించెదా ఆరాధించెదా యేసు రాజా అందరం నోరు తెరుద్దాం దేవునికి మాట ఇద్దాం మరొకసారి మనల్ని మనం పునఃప్రతిష్ఠ చేసుకుందాం ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో చేరేంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు దేవానికి స్తోత్రం యేసయ్యతో చెప్పగలమా ఈ మాట హల్లెలూయా నాదా యేసు నా జీవితంలో నువ్వు ఏది అనుమతించినా హల్లెలూయా కంప్లీట్గా నీకు సరెండర్ అవ్వగలిగే కృపను దయచేయండి నీకే ప్రభు. అప్పగించుకోవడం నేర్పించండి స్తోత్రం అనేక సందర్భాల్లో నీ చెయ్యి మేము విడిచిపెట్టినప్పటికీ స్తోత్రం కేవలం నీ మహాకృపను బట్టి నన్ను మమ్మల్ని బ్రతికిస్తూ వస్తున్న నీ ప్రేమకై నీకు వందనాలు అనుదినము అనుక్షణము యేసయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నది బలపరుస్తున్నందుకు వందనాలు ఈ లోకంలో యేసయ్యా నీ ప్రేమ కొలవడానికి ఆమేన్ ఈ జీవితం సరిపోదయ్యా సరిపోదయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రేమిస్తున్న దేవా విడవక మైండ్ల కృప చూపుచున్న దేవా నీకు కృప వందనాలు చూపుచున్న దేవా అయ్యా నీ ఇష్టమైన విధముగా నీకు ఇష్టమైన పాత్రలుగా నీకు అర్హమైన పాత్రలుగా ఆమేన్ మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నప్పుడు ఆమేన్ విధేయత చూపించగలిగే జీవితమును మీరు మాకు దయచేయండి ప్రభా దేవా కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం
ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. చెప్దామా? నీవే లేక నేనే లేను, నాకు నీవే అత్యవసరం. నీ చిత్తమే నాలో నెరవేరాశ అర్పించి మ్రొక్కెదా నన్ను వాడుకొనుము. నీ చిత్తమే నాలో నెరవేరాశ అర్పించి మ్రొక్కెదా నన్ను వాడుకొనుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. అందరం చెప్దామా? నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను సరిపోవునా ఒక్క జీవితం. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను విరచి మలచి నిర్మించుము. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. యేసు లేక నేనే లేను, నాకు యేసు అత్యవసరం. యేసు లేక నేనే లేను, నాకు యేసు అత్యవసరం. దేవానికి స్తోత్రం ప్రభా. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఏ సమయమునకైనా, ఏ స్థితికైనా మా జీవితంలో నీవున్నావన్న సత్యాన్ని మేము ఏ దినము ఏ క్షణము మేము మరిచిపోకుండా సహాయం చేయండి ప్రభా. మరి యొక్క దినాన్ని, మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచిన నీ ప్రేమకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది విశ్వాసం మమ్మల్ని సవాలు చేస్తా ఉంది ప్రభా. దేవా అచంచలమైన విశ్వాసంలోనికి, నిలకడ కలిగిన విశ్వాసంలోనికి, కదలని విశ్వాసంలోనికి మమ్మల్ని మీరు నడిపించమని, చివరి రక్త బిందువు కూడా లేకుండా నా కొరకు మా కొరకు కార్చిన యేసయ్యా, ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చుకోగలం, ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చుకోగలం యేసయ్యా. ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్థుతి ప్రార్థన పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చుందాం.